ప్రత్యక్ష రాజకీయాల్లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఫ్యాన్ పార్టీలోని ఆ సీనియర్ రెడీ అవుతున్నారట. ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత తమ నాయకుడు రీ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఆ జిల్లా క్యాడర్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తుందట. అయితే ఆయన రావాలనుకుంటున్నారు సరే, పార్టీ అధిష్టానం ఏమనుకుంటున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిందక్కడ. ఇంతకీ ఎవరా సీనియర్ నేత, ఏ జిల్లాలో జరుగుతోంది రీ ఎంట్రీ రాజకీయం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుడిభుజంగా పెద్ద దిక్కుగా వ్యవహరిస్తోన్న వైవి సుబ్బారెడ్డి మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని ప్రకాశం జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఒంగోలు ఎంపీగా గెలిచిన వైవి రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో మరోసారి వైసీపీ నుంచి పోటీకి ఆసక్తి చూపినా పార్టీ అధిష్టానం మరోసారి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు ఆసక్తి చూపలేదు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఒంగోలు ఎంపీ టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం. ఆ సమయంలో అధినేత నిర్ణయాన్ని శిరసా వహిస్తూ పార్టీ బాధ్యతలకే పరిమితమయ్యారు వైవి. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో వైవిని రాజ్యసభకు పంపుతారని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా వైసీపీ అధిష్టానం వైవి సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి కేటాయించింది. ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ 2 సార్లు టీటీడీ చైర్మన్ బాధ్యతలను దక్కించుకున్నారు సుబ్బారెడ్డి. టీటీడీ చైర్మన్ పదవీ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వైవికి ఏర్పడింది. 2024 ఎన్నికల్లో మరోసారి ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని వైవి సుబ్బారెడ్డి భావించినా అధిష్టానం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే టికెట్ కేటాయించడంతో సీనియర్ సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది. గతంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో ఏర్పడిన విభేదాలతో ప్రకాశం జిల్లా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు వైవి. 2014 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా వైవి సుబ్బారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యేగా బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైవి గెలిచినా బాలినేని ఓడిపోయారు. తన ఓటమి వైవినే కారణమని బాలినేని భావించడంతో అప్పటి నుంచి వైవి బాలినేని మధ్య పొలిటికల్ గ్యాప్ ఏర్పడింది. 2019లో మాగుంటకు ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఇక అప్పటి నుంచి వైవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. ఇదే సమయంలో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేని పట్టు పెంచుకున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బాలినేని రాష్ట్రంలో అధికారం మారటంతో వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు. దీంతో దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఉమ్మడి ప్రకాశం జిల్లా బాధ్యతలు అప్పగించింది వైసీపీ అధిష్టానం. అయితే ఓటమి తర్వాత ప్రకాశం జిల్లాలో రాజకీయ పరిస్థితులు పార్టీకి అనుకూలంగా మారాయి. ఎన్నికల ముందు వరకు జిల్లాలో పార్టీకి ముఖ్య నేతగా అన్నీ తానై నడిపించిన బాలినేని పార్టీ వీడడంతో కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల వ్యవహార శైలితో క్యాడర్ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి ప్రకాశం రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ కావాలని చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇదే సమయంలో బాలినేని సమకాలికుడైన వైవి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని జిల్లా వైసీపీ క్యాడర్ కూడా కోరుకుంటోందట. ఆయన వస్తే పార్టీ గాడిన పడుతుందని అధిష్టానం దృష్టికి తీసుకువెళుతోందట వైసీపీ జిల్లా క్యాడర్. ప్రస్తుతం ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతలను చూస్తోన్న వైవి బాలినేని జనసేనలో చేరినప్పటి నుంచి ప్రకాశం జిల్లా రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బూచేపల్లితో కలిసి జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా వైసీపీలో వైవి యాక్టివ్ అవ్వడంతో జిల్లా వైసీపీ క్యాడర్ సంబరాలు చేసుకుంటున్నారు. వైవి ప్రకాశం జిల్లాకు వస్తే జిల్లాలో పూర్తిగా గాడిన పడడం ఖాయమన్న అభిప్రాయంతో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా వైసీపీ బాధ్యతలు చూసుకునేందుకు కూడా వైవి ఆసక్తిగా ఉన్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అటు అధిష్టానం కూడా బాలినేని ప్లస్ని వైవితో భర్తీ చేయాలనుకుంటోంది. అధినేత ఆదేశిస్తే జిల్లా బాధ్యతలను స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వైవి అధిష్టానానికి చెప్పినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా వైవి రీఎంట్రీ తర్వాత ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి. ఇది వాటి లోగుట్టు. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.